మాజీ మంత్రి కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. మాజీ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. అయితే టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై అయితే ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని చెప్పి కొడాలి నానికి హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కొడాలి నాని ఈ రోజు గుడివాడ కోర్టు సమర్పించారు. అనంతరం ముందస్తు బెయిల్ కూడా పొందడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం అవడంతో అంత రాజకీయ ఆసక్తి అలాగే రాజకీయ చర్చ అయితే కొనసాగింది. ఊహించని విధంగా గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం ఆశ్చర్యపరిచిందని చెప్పి కూడా కాస్త అంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చాలా సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తొలిసారి గుడివాడ ప్రజల మధ్యకు వచ్చారని చెప్పి కూడా అందరూ చర్చించుకున్నారు. దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఈ రోజు గుడివాడ కోర్టుకు హాజరయ్యారని చెప్పి కూడా కొడాలి నాని వర్గీయులు అయితే చెప్తున్నారు. చాలా కాలంగా రాజకీయాలకు బహిరంగ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నటువంటి నాని ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో కనిపించడంతో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు చేసినటువంటి వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారించినటువంటి ఉన్నత న్యాయస్థానం గుడివాడలోని కింది కోర్టులోని బెయిల్ తీసుకోవాలని ఆదేశించారు. హైకోర్టు సూచనల మేరకు కొడాలి నాని ఈ రోజు గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ కు అవసరమైనటువంటి పూచీకత్తు పత్రాలను సమర్పించారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన అనుచరులు 16 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణ సమయంలో కొందరు అనుచరులు తాము ఈ దాడికి పాల్పడినట్లు అంగీకరించారని సమాచారం అందుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ఏడాది పాటు ఈ నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి కొడాలి నాని ఇప్పుడు కోర్టు వ్యవహారంలో గుడివాడకు రావడంతో స్థానికంగా రాజకీయాలు మరోసారి వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఆయన రాక గురించి తెలిసినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు రావడంతో అక్కడ కొంత సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు శివ. అయితే ఈ కేసుతో పాటు ఇతర కేసులు ఏమేమి ప్రస్తుతం కొడాలి నాని మీద ఉన్నటువంటి పరిస్థితి, వాటి మీద ఏమైనా పోలీసులు ముందడుగు వేసే అవకాశం ఉందా దీంట్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో? ఏదైతే ఇటీవల కొడాలి నానిని అరెస్టు చేశారని చెప్పి ఏదైతే ప్రచారం జరిగిందో, ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో చెప్పారు. అయితే అదంతా ప్రచారము అవాస్తవం అని చెప్పి కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎవరు కూడా ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం కానీ లేదంటే అరెస్టు వారెంట్ కానీ ఏది చేయలేదు. కానీ కేసులు కొన్ని కావచ్చు, కొన్ని అయితే గుడివాడలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన సెటిల్మెంట్లు చేశారు, బెదిరించారు అన్న కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. వాటికి సంబంధించి అయితే ఇంతవరకు ఏవి కూడా నోటీసులు కానీ అటు అరెస్టు వారెంట్లు కానీ అయితే జారీ అవ్వలేదు. మొత్తానికి ఈ రోజు ఆయన చాలా విరామం తర్వాత గుడివాడ రావడం, అలాగే ఏదైతే సంబంధించినటువంటి దాడి కేసులో మాత్రమే ఆయన కోర్టుకు హాజరై అక్కడ ముందస్తు బెయిల్ పొందడం కోసం అక్కడికి రావడం జరిగింది. మరి ఇంతవరకు అయితే ఎటువంటి పోలీసులు కానీ ఎటువంటి కేసులు సంబంధించి కానీ ఆయన వరకు వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.